హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా రుచిగా చాలా సింపుల్గా టొమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ టొమాటో పప్పుకి అసలైన రుచి ఎలా వస్తుంది అంటే మనం పప్పులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి అండ్ పోపు వేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా చేసిన పప్పు రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అండ్ దోశలోకి కూడా బాగుంటుంది. ఈ టొమాటో పప్పుని ప్రిపేర్ చేయడానికి ప్రెషర్ కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ నిండుగా కందిపప్పు తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి కందిపప్పుని ఈ విధంగా చేతితోటి రబ్ చేస్తూ శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. కందిపప్పు క్వాలిటీని బట్టి ఒక అర గ్లాస్ అటు ఇటుగా పడతాయి, చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్స్ అంటే 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలను కూడా అసలు స్కిప్ చేయకండి. తర్వాత 3 మీడియం సైజు బాగా పండిన టొమాటోస్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ టొమాటోస్ అన్నది బాగా పండినవి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చి వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి. బాగా పండిన టొమాటోస్ని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కొంచెం వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చూసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, అంటే ముక్కలన్నీ మునిగేంత వరకు ఉండాలి. ఇక్కడ నేను ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు చాలా చక్కగా ఉడికింది అండ్ మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. పప్పు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ అన్నీ త్వరగా ఇంకిపోయి పప్పు మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే పప్పు మెత్తగా అంటే ముద్దగా అయిపోయి టేస్ట్ బాగోదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు ఈ విధంగా గరిటెతోటి అనుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేసుకుందాము. ఈ పప్పుకి పోపు వేయడానికి ముందుగా ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసి వీటన్నింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పప్పును వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కుక్కర్లోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసేసి పప్పులోకి కలిపేసి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటే టొమాటో పప్పు రెడీ అయిపోతుంది. ఈ టొమాటో పప్పుని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.